హలో ఆల్ అందరూ ఉన్నారు బాగున్నారా? నేను మీ సాయిబోరెడ్డి మీ చూస్తా రియాక్షన్ వాళ్ళ. ఈ రోజు మన కంటెంట్ వచ్చేసి స్పైసీ వార్తలు ఎపిసోడ్ 2 అయితే వచ్చేసాయన్నమాట. ఈ ఎపిసోడ్‌లో అయితే మనం కొన్ని న్యూస్ అయితే మాక్సిమం చాలా షార్ట్ న్యూసెసే ఉన్నాయి. గుడ్ న్యూస్ పెద్దగా లేవు కొన్ని ఉన్నాయి. అవి గురించి చెప్తాను. లెట్స్ గో వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గో. మన ఫస్ట్ న్యూస్ విషయానికొస్తే చాలా మూవీస్ పోస్ట్‌పోన్ అయిపోయాయండి. మన రీసెంట్‌గా వచ్చే మంచి మంచి ఎక్స్‌పెక్టేషన్ ఉన్న మూవీస్ అన్నీ మాక్సిమం పోస్ట్‌పోన్ అయిపోయాయి. ఏ మూవీస్ పోస్ట్‌పోన్ అయ్యాయో చూద్దామా? లెట్స్ గో. ఫస్ట్ మూవీ విషయానికొస్తే మన 'దేవర' షార్ట్స్ పెట్టాను. ఆఫ్‌లైన్ వీడియో కూడా పెట్టాను. మన 'దేవర' మూవీ పోస్ట్‌పోన్ అవుతుందని. అదైతే కన్ఫర్మ్ అయిపోయింది. ఫ్యూ డేస్‌లో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వస్తుందంట. మ్యూజిక్ సెట్టింగ్స్ అండ్ షూటింగ్ కొద్దిగా బ్యాలెన్స్ ఉండడం వల్ల పోస్ట్‌పోన్ అయిపోయింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి అయితే అంటే చాలా బాధాకరం. ఎందుకంటే మంచి రిలీజ్ డేట్ కూడా 'దేవర' మూవీ అయితే మిస్ చేసుకున్నది. సో ఎలక్షన్స్ కూడా ఇది ఇందుకు ఒక వన్ ఆఫ్ ది రీజన్ అంట మన 'దేవర' మూవీకి అయితే. ఏప్రిల్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో అందుకే మూవీ పోస్ట్‌పోన్ అవుతుంది అంటున్నారు. సో అండ్ ఇంగా 'దేవర' న్యూ రిలీజ్ డేట్ విషయానికొస్తే చెప్పలేము. ఎందుకంటే దసరాకైనా రావచ్చు. లేదా మన సెప్టెంబర్‌లోనే రావచ్చు. ఎందుకంటే మంచి రిలీజ్ డేట్ మిస్ చేసుకొని నెక్స్ట్ మంచి రిలీజ్ చేసుకొని చెక్ చేసుకొని మరి రాబోతున్నారట. సో చూద్దాం మంచి రిలీజ్ డేట్స్ అండ్ మంచి క్వాలిటీ కంటెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ మూవీ విషయానికొస్తే మన 'ఊరి పేరు భైరవ్ కొన' మూవీ అయితే పోస్ట్‌పోన్ అయిపోయిందనమాట. సో ఇదేంటి చాలా అంటే చాలా బాధాకరం ఏంటంటే నెక్స్ట్ ఒక 10 డేస్‌లో మూవీ రిలీజ్ ఉంది. సో అప్పుడే పోస్ట్‌పోన్ అయిపోయింది. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఫ్యూ డేస్‌లో వస్తుంది. ఎందుకు పోస్ట్‌పోన్ అయిపోయిందంటే ఈ మూవీ మన లాస్ట్ మన సంక్రాంతికి 'ఈగల్' మూవీ పోస్ట్‌పోన్ అయిపోయింది కదా! సంక్రాంతి రేస్ నుంచి. సో ప్రొడ్యూసర్ కౌన్సిల్ వచ్చి రిలీజ్ ఇస్తామని చెప్పారు. సో 'ఈగల్' మూవీ అయితే ఫెబ్ 9థ్ రాబోతుంది కాబట్టి సో 'ఊరి పేరు భైరవ్ కొన' కూడా పోస్ట్‌పోన్ అయిపోయింది. అది నిన్నటి దాకా ఉన్నది ఫెబ్ 9థ్ రిలీజ్ కావాలని సో బ్రిటిష్ కౌన్సిల్ అయితే పోస్ట్‌పోన్ చేసి ఫెబ్ 15 గాని, 16 గాని రాబోతుందని అంటున్నారు. సో చూద్దాం అఫీషియల్ అనౌన్స్ ఎప్పుడొస్తుందో ఫ్యూ డేస్ అండ్ కొన్ని డేస్‌లో వస్తుందంట. సో చూద్దాం. ఇట్లా నెక్స్ట్ మూవీ పోస్ట్‌పోన్ వచ్చేసి మన 'గోపీచంద్' గారి 'భీమా' అన్నమాట. సో 'భీమా' కూడా పోస్ట్‌పోన్ అయిపోయింది. కొద్దిగా షూటింగ్ అండ్ కొన్ని ప్యాచ్ వర్క్స్ బ్యాలెన్స్ ఉన్నాయంట. అంతే అంట పోస్ట్‌పోన్ అయిపోయింది. మ్యాక్స్ అది మార్చ్ 22 గాని, మార్చ్ 15 గాని రావచ్చు. ఎందుకంటే కొద్దిగా ఒక 1 మంత్‌లో మొత్తం సార్టెడ్ అవుతుందంట. మంచి క్వాలిటీ కంటెంట్ నుంచి మించి సీజీ వర్క్ కొంత బ్యాలెన్స్ ఉంది. దాన్ని చెక్ చేస్తున్నారంట. సో చూద్దాం మంచి క్వాలిటీ కంటెంట్ మన 'గోపీచంద్' అన్నకు మంచి కమ్‌బ్యాక్ ఫిల్మ్ కావాలని కోరుకుందాం. అండ్ నెక్స్ట్ మూవీ విషయానికొస్తే మన 'టిల్లీ' స్కోర్ కూడా మీకు ఆల్రెడీ తెలిసి ఉంటది. అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వస్తుంది. మూవీ అయితే మార్చ్ 29థ్ రాబోతుందని ఎందుకంటే సేమ్ మామూలుగా అయితే మార్చ్ సేమ్ మన 'ఈగల్' మూవీలోనే ఇది కూడా పోస్ట్‌పోన్ అయిపోయింది. ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇచ్చిన మాట వల్ల ఇది కూడా పోస్ట్‌పోన్ అయిపోయింది. సో చూద్దాం. ఇది మంచి 'టిల్లీ' స్కోర్ మీద అంటే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. సో అండ్ నెక్స్ట్ మూవీ విషయానికొస్తే మన 'డబ్బల్ ఇస్మార్ట్' అదే అండి మన 'పూరి జగన్నాథ్' కదండీ మన 'రామ్' గారి కెరియర్‌లో రీసెంట్‌గా వచ్చిన బెస్ట్ మూవీస్‌లో ఇది 'ఇస్మార్ట్ శంకర్‌కి' సీక్వెల్ అన్నమాట. సో ఇది కూడా పోస్ట్‌పోన్ అయిపోయింది. షూటింగ్ అయితే ఇంకా బ్యాలెన్స్ ఉందన్నమాట. సో చూద్దాం. క్లైమాక్స్ పోర్షన్ అయితే జరుగుతుంది. అఫీషియల్ అనౌన్స్ 50-50 ఛాన్సెస్ ఇదైతే మన మార్చ్ 8 నుంచి ఎప్పుడు అది కూడా మంచి రిలీజ్ డేట్. సో ఇది కూడా మిస్ చేసుకోబోతున్నారు. అండ్ న్యూ రిలీజ్ డేట్ వచ్చి ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి. వెయిట్ అండ్ సీ. మూవీ కోసం అయితే నేను ఈగర్‌లీ వెయిట్ చేస్తున్నా. మన 'పూరి' అండ్ మన 'రామ్' గారి కాంబోలో ఎట్లొస్తుందో చూద్దాం. అండ్ నెక్స్ట్ అప్డేట్ విషయానికొస్తే ఈసారైతే పోస్ట్‌పోన్ కాదు. మన 'విజయ్ దేవరకొండ' గారి మూవీ 'ఫ్యామిలీ స్టార్' అయితే మన 'దేవర' మూవీ రిలీజ్ డేట్ అయితే తీసుకునేదన్నమాట. సో ఏప్రిల్ 5థ్ అయితే రాబోతుంది మన 'ఫ్యామిలీ స్టార్' అయితే. మంచి రిలీజ్ డేట్ అయితే తీసుకున్నారన్నమాట. సో వీకెండ్ అడ్వాంటేజ్ అండ్ ఫెస్టివల్ హాలిడేస్ అడ్వాంటేజ్ వల్ల ఈసారి మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. మంచి స్టోరీ అండ్ కనెక్ట్ అయితే వండర్స్ క్రియేట్ చేయొచ్చు. ఎందుకంటే మేము రీసెంట్‌గా 'హనుమాన్' చూసాం కదా! 'హనుమాన్' మూవీ కూడా అంతే హాలిడేస్‌లో మంచిగా యుటిలైజ్ చేసుకుంటుంది. సో మూవీ కంటెంట్ బాగుంటే ఎంత పెద్ద సినిమాని డామినేట్ చేశాను 'హనుమాన్' మూవీ అయితే చూపించింది. సో చూద్దాం. మూవీ ఎట్లుంటదో టీజర్ గాని, ట్రైలర్ గాని రిలీజ్ ఉంది. సో అప్డేట్స్ కూడా మంచిగా వస్తాయి. రిలీజ్ డేట్ కూడా త్వరలోనే అప్డేట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ అప్డేట్ విషయానికొస్తే మన 'నాని' గారి న్యూ మూవీ అండి. అదే అండి 'సరిపోదా శనివారం' అదైతే. నెక్స్ట్ వచ్చి మన 'బలగం' మూవీ డైరెక్టర్ వేణు గారైతే మన నాని గారికి ఒక తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో కథ అయితే చెప్పారనమాట. అదైతే లాక్ అయిపోయింది. అది మన 'దిల్ రాజు' గారి ప్రొడక్షన్ లో వస్తుందంట. సో ప్యూర్లీ మన తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందంట మూవీ అయితే. సో చూద్దాం. ఈసారి మన వేణు గారు ఎంత మంచి స్టార్ అయితే ఎట్లా హ్యాండిల్ చేస్తారో చూద్దాం. అండ్ నెక్స్ట్ మూవీ విషయానికొస్తే మన 'గేమ్ చేంజర్' అయితే ఆల్మోస్ట్ షూటింగ్ అయితే ఫినిష్ అవుతుందంట. ఈ మంత్ ఫిబ్రవరి సెకండ్ వీక్ కల్లా షూటింగ్ అయితే ఫినిష్ అవుతుందంట. సో అండ్ రిలీజ్ డేట్ వచ్చి సెప్టెంబర్ 27 గాని లేకపోతే వినాయక చవితి ఫెస్టివల్ కి అయితే ట్రై చేస్తున్నాయి. సెప్టెంబర్ లో మ్యాక్స్ రావచ్చు 'గేమ్ చేంజర్' అయితే. ఇదైతే మన 'గేమ్ చేంజర్' విషయం వచ్చి మన అప్డేట్ వచ్చి. అండ్ నెక్స్ట్ మూవీ అప్డేట్ విషయానికి వస్తే 'పుష్ప 2'
ఆగస్ట్ 15th పోస్ట్ పోన్ అవుతుందని చెప్పారు కదా! సో, అయితే పోస్ట్ పోన్ కాలేదంట. మన టీమ్ అఫీషియల్ అనౌన్స్ చేసింది ట్విట్టర్‌లో. ఎక్కడికి ఎళ్ళలేదు. అక్కడే ఉందని. ఎందుకు పోస్ట్ పోన్ అవుతుందని కొన్ని సోర్సెస్ అయితే షూటింగ్ సరిగ్గా రీషూట్ చేస్తున్నారు అండ్ మంచి క్వాలిటీ కంటెంట్ తీసుకొని టైం తీసుకుంటున్నారని చెప్పారు. బట్ మూవీ టీమ్ అయితే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసింది. ఎందుకంటే అంత మంచి రిలీజ్ డేట్ మళ్ళీ దొరకదు. ఎందుకంటే వీకెండ్ అప్డేట్స్ అండ్ మన ఇండిపెండెన్స్ డే అడ్వాంటేజ్ తీసుకొని వండర్స్ క్రియేట్ చేసి ఇది 1000 క్రోర్స్ కలెక్షన్ చేసే మూవీ అన్నమాట. మన 'పుష్ప 2' అయితే చాలా అంటే చాలా హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. దీని మీద అయితే అండ్ మన నెక్స్ట్ మూవీ అప్డేట్ విషయానికొస్తే మన అల్లు అర్జున్ గారిది అండ్ మన బోయపాటి గారిది మూవీ సెకండ్ కొలాబరేషన్ అండి. సరైనోడు తర్వాత మన 'గీత ఆర్ట్స్‌లో అండ్ ఇదైతే ఆల్మోస్ట్ లాక్ అయిపోయింది. మన అల్లు అర్జున్ గారి బర్త్‌డేకి అయితే అనౌన్స్ చేస్తారంట. అఫీషియల్ అనౌన్స్ ఇచ్చి అండ్ మన బోయపాటి గారికి అండ్ మన అల్లు అర్జున్ గారి మంచి స్టోరీ లైన్ అని చెప్పారంటే. ఎందుకంటే మన 'త్రివిక్రమ్' గారి మూవీ ముందు అల్లు అర్జున్ గారు మన 'త్రివిక్రమ్' గారు మూవీ అనౌన్స్ చేశారు కదా! దానికి సోషియో ఫ్యాంటసీ మూవీకి దానికి ఎట్లేదన్నా 1½ నుంచి 2 ఇయర్స్ దాకా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుందంట. సో, ఆ గ్యాప్‌లో మన బోయపాటి గారు అండ్ మన అల్లు అర్జున్ గారు ఫుల్ మాస్ కమర్షియల్ మూవీ అయితే చేయబోతున్నారు. చూద్దాం మంచిగా సరైన మాట సక్సెస్ కావాలని కోరుకుందాం. అండ్ ఇంకో మూవీ విషయానికొస్తే మన 'సూర్య' గారు అండ్ మన బోయపాటి గారు మూవీ అయితే కన్ఫర్మ్ అయిపోయింది. మన 'గీత ఆర్ట్స్' లోనే. ఇంక స్టోరీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. సెట్ కాలేదు గానీ ఇంగా అదైతే సూర్య గారికి అడ్వాన్స్ ఇచ్చి మన డేట్స్ అయితే లాక్ చేసుకున్నారంట మన అల్లు అరవింద్ గారు. సో, చూద్దాం ఈ మూవీ గాని రావాలని కోరుకుంటున్నా. అండ్ నెక్స్ట్ మూవీ అప్డేట్ విషయానికొస్తే మన 'అఖినేని అయ్య' గారి మూవీస్ అయితే మంచి స్వింగింగ్ మీద ఉన్నాయి. మంచి మన యూవీ క్రియేషన్స్‌లో మన అనిల్ కుమార్ అనే డెబ్యూ డైరెక్టర్‌తో ఒక మూవీ తీస్తుంటే ఆ మూవీ బడ్జెట్ అయితే ఆల్మోస్ట్ 180-200 క్రోర్స్ అంట. హుంబాలి ఫిలిమ్స్ అండ్ మన యూవీ క్రియేషన్స్ అయితే కొలాబరేట్ అయ్యి దీన్ని ప్రొడక్షన్ చేయబోతుంది. దీని కాన్సెప్ట్ వచ్చి అదేంది 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' లెక్క ఉంటదంట. దాని సిమిలర్ గా ఉంటుందని చెప్తున్నారు. సో, చూద్దాం మన అయ్యగారు ఈసారైనా స్ట్రాంగ్ కమ్‌బ్యాక్ చేయాలని కోరుకున్నాం. అండ్ నెక్స్ట్ అప్డేట్ విషయానికొస్తే మన మెగాస్టార్ చిరంజీవి గారికైతే పద్మ విభూషణ్ అవార్డ్ అయితే వచ్చిందనమాట. మన రీసెంట్ గా మన కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేశారు. అందుకు చాలా మంది మన సెలబ్రిటీస్ అందరూ కలుస్తున్నారు. అందరూ మన అల్లు అర్జున్ గారిని వెళ్లి వచ్చేసి చూద్దాం. చాలా ప్రౌడ్ మూమెంట్ అంట మన తెలుగు వాళ్ళకు. సో, అండ్ మన వెంకయ్య నాయుడు గారికి కూడా వచ్చింది ఆ అవార్డ్ అయితే. చాలా ప్రైడ్ మూమెంట్ మన తెలుగు వారికి. ఎండింగ్ విత్ ది పవర్‌ఫుల్ న్యూస్ ఏంటో తెలుసా? అదేనండి మన అక్షయ్ గారు అండ్ మన బుచ్చిబాబు గారు బుచ్చిబాబు డైరెక్షన్‌లో రామ్ చరణ్ గారు తీయబోయే మూవీకి నెక్స్ట్ మార్చి నుంచి షూట్ స్టార్ట్ చేస్తున్నారంట. మా రామ్ చరణ్ గారు అండ్ మన శివరాజ్ కుమార్ గారు జాయిన్ కాబోతున్నారంట. మ్యూజిక్ డైరెక్టర్ వచ్చి మన ఏఆర్ రెహమాన్ గారు అయితే లాక్ అయ్యారు. సో, చూద్దాం ఎట్లుంటదో. మూవీ అయితే మంచి రా అండ్ రస్టిక్ గా అండ్ స్పోర్ట్ బ్యాక్‌డ్రాప్ లో మూవీ అన్నమాట. రామ్ చరణ్ గారు ఎలా చేస్తారో చూడాలి ఈ మూవీలో. యాక్టింగ్ అని చించి ప్యాకెట్ అయితానంట. అండ్ నెక్స్ట్ అప్డేట్ విషయానికొస్తే మన రామ్ చరణ్ గారిది సుకుమార్ గారు అండ్ మన రామ్ చరణ్ గారు స్టోరీ లాగ్ అయిందన్నమాట. ఆఫ్టర్ RC15, RC16 స్టార్ట్ చెబుతున్నారంట. సో, అప్డేట్స్ అన్నమాట. మన రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కి అయితే గేమ్ చేంజర్ అప్డేట్స్ రాలేదని కొద్దిగా బాధపడ్డారు. ఎందుకంటే సాంగ్స్ గానీ ఇవన్నీ అప్డేట్స్ ఏం రాలేదు, వస్తుందని సింగర్ కూడా చేంజ్ చేశారని న్యూస్ వచ్చింది. చూద్దాం. అండ్ నెక్స్ట్ అప్డేట్ విషయానికొస్తే లాస్ట్ అండ్ ఫైనల్ అప్డేట్ ఏంటంటే మన 'జై హనుమాన్' మూవీ గురించి. అంటే అదే రీసెంట్ గా మన ప్రశాంత్ వర్మ స్టోరీ కంప్లీట్ అయ్యి స్టార్ట్ చేశారు కదా మూవీ అయితే. మన 'జై హనుమాన్' పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేసినమాట. దానికంటే ముందు మన 'అదిరా' మూవీ అయితే వస్తుందని రీసెంట్ ఇంటర్వ్యూలో మన ప్రశాంత్ వర్మ గారు అయితే చెప్పారు. చూద్దాం ఇది వస్తేనే మంచిది. ఎందుకంటే ఆల్రెడీ ఎప్పుడో లాంగ్ బ్యాక్ అనౌన్స్ చేసిన మూవీ అన్నమాట మన 'అదిరా' అయితే. చూద్దాం. దీని మీద కూడా మంచి ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే 'జై హనుమాన్' కూడా చాలా అంటే చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మన రీసెంట్‌లో చూసాం కదా! మన 'హనుమాన్' మూవీ అయితే ఫుల్ రికార్డ్స్ మీద రికార్డ్స్ దుమ్ము లేపుతుంది. ఇప్పటికే 250 క్రోర్స్ కలెక్ట్ చేసింది. అండ్ ఇంకా 300 క్రోర్స్‌కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వెళ్ళాలని కోరుకుంటూ ఇదేండి మన న్యూస్ అప్డేట్స్ విషయానికైతే స్పైసీ వార్తలు వచ్చేసి నెక్స్ట్ వీక్ లో మళ్ళీ కలుద్దాం తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మా అప్డేట్స్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రియాక్షన్ వాలా. మరిన్ని మంచి మంచి కంటెంట్ తో మళ్ళీ కలుస్తాను. స్టే ట్యూన్ టు రియాక్షన్ వాలా. నేను మీ సాయి వరుణ్. టాటా, బై బై.